అందరికీ వందనములు. ఈరోజు బైబిల్ నుండి మత్తయి సువార్త 5వ అధ్యాయము 17వ వచనం నుండి, ధర్మశాస్త్రము వలనైనను ప్రవక్తల వచనముల వలనైనను కొట్టివేయవచ్చునని తలంచవద్దు. నెరవేర్చుటకే గాని కొట్టివేయుటకు నేను రాలేదు. ఆకాశమును భూమియు గతించిపోయిననే గాని ధర్మశాస్త్రమంతయు నెరవేరు వరకు దాని నుండి ఒక పొల్లైనను ఒక సున్నైనను తప్పిపోదని నిశ్చయముగా మీతో చెప్పుచున్నాను. కాబట్టి ఈ ఆజ్ఞలలో మిగుల అల్పమైన ఒక దానినైనను మీరి మనుష్యులకు అలాగు చేయ బోధించువాడెవడో వాడు పరలోక రాజ్యములో మిగుల అల్పుడనబడును. అయితే వాటిని గైకొని బోధించువాడెవడో వాడు పరలోక రాజ్యములో గొప్పవాడనబడును. శాస్త్రుల నీతి కంటెను పరిసయ్యుల నీతి కంటెను మీ నీతి అధికము కాని ఎడల మీరు పరలోక రాజ్యములో ప్రవేశింపనేరని మీతో చెప్పుచున్నాను. నరహత్య చేయవద్దు. నరహత్య చేయవాడు విమర్శకు లోనగునని పూర్వీకులతో చెప్పబడిన మాట మీరు విన్నారు కదా. నేను మీతో చెప్పునదేమనగా, తన సహోదరుని మీద కోపపడి ప్రతివాడు విమర్శకు లోనగును. తన సహోదరుని చూచి వ్యర్థుడా అని చెప్పువాడు మహాసభకు లోనగును. ద్రోహి అని చెప్పువాడు నరకాగ్నికి లోనగును. ఈ విధంగా దేవుని వాక్యంలో వ్రాయబడి ఉన్నది. యేసు ప్రభు వారు కొండ మీద చేసిన ప్రసంగంలో మొదట కొన్ని వచనాలు ధన్యవచనాలు, తర్వాత కొన్ని వచనాలు చదువుకున్నాం. చదివిన దాంట్లో నుంచి చూస్తే, ధర్మశాస్త్రాన్ని ప్రవక్తల వచనాలనైనను నేను కొట్టివేయడానికి రాలేదు, నెరవేర్చడానికి ఈ భూమి మీదకి వచ్చానని ఆయన తెలియజేస్తా ఉన్నాడు. యేసుక్రీస్తు ఈ భూమి మీదకి వచ్చిన కారణం ఏంటి? దేవుని నీతిని నెరవేర్చడానికి ఆయన ఈ భూమి మీదకి వచ్చి ఉన్నాడు. దేవుని యొక్క చిత్తాన్ని నెరవేర్చడానికి క్రీస్తు ఈ లోకానికి వచ్చాడు. దేవుడు మానవులకు అనేక ఆజ్ఞలు ఇచ్చాడు. ఆజ్ఞలు అనగా నడవమని చెప్తే ఆ విధంగా నడవటమే ఆయన ఆజ్ఞను పాటించడం ఆయన ఆజ్ఞ. మనుషులమైన మనం ఉన్నాం. మనం పుట్టాము, ఈ భూమి మీద పెరిగాం, స్కూల్కి కూడా వెళ్తాం, చదువుకుంటాం. స్కూల్లో టీచర్ కూడా అనేక విషయాలు బోధిస్తూ ఉంటారు. ఈ విధంగా నడవండి, ఇలా ఉంటే మీరు బాగా చదువుకుంటారు, పెద్దవారు అయ్యాక మీకు మంచి అవకాశాలు వస్తాయి, మీ భవిష్యత్తు బాగుంటది అని. ఇవన్నీ లోక సంబంధమైన సూక్తులు. దేవుని యొక్క ఆజ్ఞలు ఉన్నాయి, పవిత్రులుగా చేసేటటువంటి ఆజ్ఞలు, మనలను పాపం నుంచి విడిపించేటటువంటి ఆజ్ఞలు, మనం మరణించిన తర్వాత మోక్షానికి చేర్చేటటువంటి ఆజ్ఞలు. ఈ లోకంలో ఉండే జ్ఞానం వేరు, దైవ జ్ఞానం వేరు. దేవుని యొక్క వాక్కు అది రెండంచులు కలిగిన ఖడ్గం వంటిది. అది ప్రాణాత్మ మూలుగుల లోపల దూరుచు హృదయం యొక్క తలంపులను ఆలోచనను పరిశీలిస్తూ ఏది సత్యము ఏది అసత్యము అనే దాన్ని విశదపరుస్తుంది దేవుని వాక్యం. దేవుని వాక్యం వెలుగై ఉన్నది. దేవుని ఆజ్ఞ మానవులకు దీపం వంటిది, వెలుగు వంటిది. ఆ ఆజ్ఞను అనుసరించి మనుషులు నడిస్తే అది మనుషులకు ఎంతో మేలు. యేసుక్రీస్తు ప్రభువారు ఈ భూమి మీదకి వచ్చిన కారణము దేవుని చిత్తాన్ని నెరవేర్చడానికి, ఆయన ఆజ్ఞలను నెరవేర్చడానికి. ఆయన ఆజ్ఞ ఏంటి అని అంటే, మానవులందరూ నశించిపోతా ఉన్నారు, వారి కొరకై తన ప్రాణాన్ని పెట్టడానికి క్రీస్తు ఈ లోకానికి వచ్చాడు. దేవుని యొక్క చిత్తాన్ని నెరవేర్చడానికి. దేవుని యొక్క అభీష్టం ఏంటనంటే, మానవులందరి కొరకు ఈ భూమి మీద పరిశుద్ధుడై ఉన్న ఒక నరుడైనటువంటి వ్యక్తి, అదే విధంగా పరిశుద్ధుడైన వాడు, దైవ సమానుడైన దేవుడైన వ్యక్తి మానవుల కొరకు ఈ భూమి మీద మరణించాలి సిలువలో. అది దేవుని యొక్క ఆజ్ఞ, దేవుని యొక్క నీతి. ఆ నీతిని నెరవేర్చడానికి క్రీస్తు ఈ లోకానికి వచ్చి ఉన్నాడు. ఆయనలో ఏ పాపము లేదు. ఆయన పరిశుద్ధుడు. క్రీస్తు దయగలిగిన వాడు. ఆయన దేవుని ఆజ్ఞను అనుసరించి నడిచేటటువంటి వాడు క్రీస్తు మానవులను రక్షించడానికి వచ్చినటువంటి దేవుడై ఉన్నాడు. యేసు అనగా రక్షకుడు, క్రీస్తు అనగా అభిషిక్తుడు అని అర్థం. యేసు క్రీస్తు ప్రభు వారు దేవుని ఆజ్ఞలను నెరవేర్చడానికి ఈ భూమి మీదకు వచ్చి ఉన్నాడు. ఆయన ఆజ్ఞలేంటి? పరిశుద్ధత, నీతి, యథార్థత, దైవభక్తి, ప్రేమించుట. ఇవన్నీ దేవుని ఆజ్ఞలు. నిన్ను వలె నీ పొరుగువాడిని ప్రేమించుము అనేది దేవుని ఆజ్ఞ. నిన్ను నీవు ఎంతగా ప్రేమించుకుంటావో అదే విధంగా పొరుగువాడిని కూడా ప్రేమించమనేది దేవుని ఆజ్ఞ.
దేవుడు ప్రేమయ్య ఉన్నాడు. దేవుడు ప్రేమామయుడై ఉన్నాడు. ఆ ప్రేమ దేవుడు ఎవరి ద్వారా వెల్లడిపరిచాడు అని అంటే క్రీస్తు ద్వారా వెల్లడిపరిచాడు. క్రీస్తు ద్వారా దేవుని యొక్క గుణ లక్షణాలను మానవులకు తెలియజేశాడు. దేవుని లక్షణాలు, సృష్టికర్త అయిన దేవుని లక్షణాలు. దేవుణ్ణి ఎప్పుడు ఎవరు చూచి ఉండలేదు. ఏ నరుడు దేవుణ్ణి చూచి ఉండలేదు. అయితే అద్వితీయ కుమారుడైన క్రీస్తు, ఆయన రొమ్మును ఆనుకొని ఉన్న క్రీస్తు, ఆయన మాత్రమే దేవుణ్ణి ఎరుగుదుడు. దేవుడే ఈ భూమి మీదకు వచ్చాడు క్రీస్తుగా. కాబట్టి క్రీస్తుకి దైవము గురించి అన్ని తెలుసు. దేవుడు అంతటను ఉండేటటువంటి వాడు. ఇప్పుడు నేను ఇక్కడ మాట్లాడుతూ ఉన్నాను, నా పక్కన దేవుడు ఉంటాడు. అలాగే లోకంలో ఉండే జనులందరూ ఉన్నారు, వారందరి దగ్గర కూడా దేవుడు ఉంటాడు. అంటే దేవుడు ఎటువంటి వాడనంటే సర్వశక్తి కలిగిన వాడు. 700 కోట్ల మంది ఉంటే 700 కోట్ల మందితో కూడా ఒకే సమయంలో మాట్లాడే శక్తిమంతుడు దేవుడు. అది ఎలా సాధ్యము అని అంటారా? సాధ్యం. దేవునికి సాధ్యం. ఆయన శక్తిమంతుడు గనక. అదేంటి, ఒక మనిషిని చూడడమే, ఒక మనిషిని కాయడమే కష్టం. అందరినీ ఎలా? అవును, అందరినీ చూస్తాడు ఆయన. ఆయనకి పాతాళం మరుగులేదు, చీకటి మరుగు కాదు ఆయనకి. దేవుడు అంతటను చూడగలడు. ఆయన నేత్రాలు జ్వాలల వలె ఉంటాయి. ఆయన కళ్ళు, దేవుని కళ్ళు అంటే జ్వాలలు, అగ్ని జ్వాలలు వంటివి. దేవుడు ఎటువంటి వాడనంటే అగ్నిమయుడు. అగ్ని, దహించు అగ్ని. ఇప్పుడు ఒక అణుబాంబు పేలిస్తే దాని కేంద్రంలో ఉత్పత్తి అయ్యే శక్తి కొన్ని కోట్ల రెట్లు ఉంటదంటారు. సూర్యుని కేంద్రంలో మధ్య ఉండే కరోనాలో అక్కడ ఉండే శక్తి అనేక కోట్ల రెట్లు ఉంటది. ఇదంతా దేవుడు సృష్టించిన సృష్టిలో ఉండే భాగాలు. అయితే వీటన్నింటినీ కలగజేసినటువంటి దేవుడు ఎంతటి శక్తిమంతుడు అనేది మనుషులు గమనించాలి. అటువంటి శక్తిమంతుడైన దేవుడు తన చిత్తాన్ని నెరవేర్చడానికి భూమి మీదకి ఆయన కుమారుణ్ణి పంపాడు. ఆయన ఆజ్ఞలను నెరవేర్చడానికి. ఆయన ఆజ్ఞలు ఏమనగా, పాపులమైన నిన్ను నన్ను రక్షించుటయా దేవుని యొక్క అభీష్టము. అది క్రీస్తు ద్వారా నెరవేర్చాడు. కాబట్టి ఇక్కడ యేసు క్రీస్తు ప్రభు వారు అంటా ఉన్నారు, నేను ధర్మశాస్త్రమునైనను ప్రవక్తల వచనములైనను కొట్టివేయ వచ్చితనని తలంచవద్దు. నెరవేర్చుటకే గాని కొట్టివేయటకు నేను రాలేదు అని క్రీస్తు తెలియజేస్తా ఉన్నాడు. ఆకాశము భూమియు గతించననే గాని ధర్మశాస్త్రమంతయు నెరవేరు వరకు దాని నుండి ఒక పొల్లైనను ఒక సున్నైనను తప్పిపోదని నిశ్చయముగా మీతో చెప్పుచున్నానని యేసు క్రీస్తు ప్రభు వారు తెలియజేస్తా ఉన్నారు. కాబట్టి ఇప్పుడు మన చేతిలో ఉన్న ఈ బైబిల్ ఇందులో రాయబడి ఉన్న సంగతులన్నీ నెరవేరే వరకు ఏది తప్పిపోదు. ఇది సత్యం. కాబట్టి ఈ ఆజ్ఞలలో మిగిలిన అల్పమైన దానినైనను మీరి, అంటే దేవుడిచ్చిన ఆజ్ఞలలో మిగిలి అల్పమైన దానినైనను ఒక దానిని మీరి మనుష్యులకు అలాగూ చేయ బోధించు వాడెవడో వాడు పరలోక రాజ్యములో మిగిలి అల్పుడు అనబడును. అంటే ఇప్పుడు అనేకులు యేసు ప్రభువుని నమ్మారు, దేవుని ఆజ్ఞల గురించి బోధిస్తా ఉన్నారు. ఇప్పుడు నేను కూడా మీతో మాట్లాడుతూ ఉన్నాను. అయితే మాట్లాడే నేను దేవుడిచ్చిన ఆజ్ఞలలో ఒక్కటైనాను, చిన్న ఆజ్ఞనైనాను గైకొనకుండా నేను మీకు బోధిస్తే పరలోక రాజ్యములో, అంటే దేవుని రాజ్యంలో మిగులు అల్పుడు అనబడతానంట. మీరు ఏదైతే బోధిస్తున్నారో వాటిని గైకొనమని తెలియజేస్తా ఉంది. దేవుని ఆజ్ఞలు ఏవైతే మీరు ప్రజలకు తెలియజేస్తా ఉన్నారో వాటిని గైకొనమని తెలియజేస్తా ఉంది. ఎవరైతే గైకొని దేవుని వాక్యాన్ని బోధిస్తారో పరలోక రాజ్యంలో గొప్పవాడు అనబడతాడు. అది అంటే ఈ భూమి మీద జీవించే మనుషులు యేసు ప్రభువుని ఎరిగిన వారు, దేవుని వాక్యాన్ని ప్రకటించేవారు, దేవుని ఆజ్ఞలను అనుసరించి వాటిని ప్రకటించండి. వాటిని మీరు దేవుని ఆజ్ఞలను మీరు నడవద్దు అని దేవుని వాక్యం తెలియజేస్తా ఉంది. ప్రకటించేవారు, వినేవారు అందరూ కూడా దేవుని ఆజ్ఞలను గైకొనాలని దేవుని వాక్యం తెలియజేస్తా ఉంది. శాస్త్రుల నీతి కంటేను పరిసయ్యుల నీతి కంటేను మీ నీతి అధికము కాని ఎడల మీరు పరలోక రాజ్యములో ప్రవేశింపనేరని మీతో చెప్పుచున్నాను. శాస్త్రుల నీతి, పరిసయ్యుల నీతి, వారికంటే కూడా మీ నీతి అధికము కాని ఎడల అని అంటే, ఇప్పుడు శాస్త్రులు పరిసయ్యులు అని అంటే, ఇప్పుడు యేసుక్రీస్తు ప్రభు వారు జీవించిన కాలంలో శాస్త్రులు పరిసయ్యులు ఉండేవారు. వారు దేవుని వాక్యాన్ని ప్రకటించేవారు. అంటే దేవుడు ఇచ్చిన ఆజ్ఞలను
ప్రజలకు బోధించేవారు. ఈ కొండ మీద ప్రభు ప్రసంగిస్తా ఉన్నాడు. ఇక్కడికి వచ్చిన జనులతో ప్రభు ఏం చెప్తా ఉన్నాడు అంటే, మీరు వారికంటే నీతిగా జీవించండి. అంటే శాస్త్రులు పరిసయ్యులు ఏంటి, వారు దేవుని వాక్యాన్ని ప్రకటిస్తారే కానీ దాని ప్రకారం నడవరు. ప్రకటించే వారిగా ఉంటారు కానీ ఆ విధంగా నడవరు అని తెలియజేస్తా ఉన్నాడు. కాబట్టి వారి నీతి కంటే మీ నీతి అధికముగా ఉండాలి అని ప్రభు తెలియజేస్తా ఉన్నాడు. ఇప్పుడు నేను బోధిస్తా ఉన్నా, ఈ బోధించేది నేను అనుసరిస్తున్నానా లేదా అని నా మనసుకు తెలుస్తుంది. అయితే మీరు గమనించలేరు. కాబట్టి ప్రకటించే నేను ఏ విధంగా నా స్వభావం ఉందో అనేది కాదు గాని, దేవుని వాక్యం ఏదైతే తెలియజేస్తా ఉందో దాని ప్రకారం అందరూ నడవండి, పరిశుద్ధులుగా ఉండండి, శుద్ధ హృదయం కలిగి ఉండండి అని దేవుని వాక్యం తెలియజేస్తా ఉంది. ఇప్పుడు మాట్లాడే నేను ఎటువంటి వాడును అనేది నాకు మాత్రము తెలుస్తుంది మనుషులలో. అయితే దేవుడైతే ఎరుగుదుడు నేను ఎటువంటి వాడును అనేది. అలాగే మనుషులందరూ కూడా తాము ఎటువంటి వారు అనేది తమకు తెలుస్తుంది. ఒకసారి తమకు తాము పరిశీలించుకుంటే తమ స్థితి ఎలా ఉంది, నా మనసు ఏ విధంగా ఉంది, నేను ఏ విధంగా నడుస్తున్నాను, నా జీవితం ఎలా ఉంది, నేను దేవుని ఆజ్ఞలకు లోబడి నడుస్తున్నానా లేదా, లేకపోతే ఈ లోకాన్ని లేకపోతే శరీర ఆశ, ఈ లోకంలో ఉండే నేత్రాస, జీవపు డమ్మము వీటికి లోబడి నేను నడుస్తా ఉన్నానా, ఈ లోకంలో ఉండే అశాశ్వతమైన పనికిరాని వ్యర్థమైన వాటిని అనుసరిస్తా ఉన్నానా అనేది ఎవరికి వారు పరిశీలించుకుంటే తెలుస్తుంది. నువ్వు పరిశుద్ధంగా జీవిస్తున్నావా లేదా అనేది నీకు తెలుస్తుంది, నీ హృదయానికి. పైకి నేను ఇప్పుడు దేవుని వాక్యం చదివి మీతో మాట్లాడుతూ ఉన్నాను. మాట్లాడే నేను పరిశుద్ధున్నా అవినీతి పరున్నా మీరు చెప్పగలరా? చెప్పలేరు. ఎందుకంటే పైకి బాగానే కనపడతాము, చూసేదంతా బాగానే ఉంటది, అయితే మా హృదయం ఎట్లా ఉంది అనేది మీరు ఎరగరు. కాబట్టి బోధించే వారిలో బోధిస్తారు కానీ వారి హృదయం ఎలా ఉంది అనేది దేవుడు చూస్తా ఉంటాడు. అందుకనే వారి నీతి కంటే, శాస్త్రుల నీతి కంటే, పరిశీల నీతి కంటే మీ నీతి అధికము కాని ఎడల మీరు పరలోక రాజ్యములో ప్రవేశింపనేరని మీతో చెప్పుచున్నాను అని ప్రభు అంటా ఉన్నాడు. చెప్పటం మాత్రం చెప్తారు కానీ నడవరు. సమాజంలో వీధుల మూల నిలబడి ప్రార్థనలు చేస్తారు, గొప్పవారిగా కనపరుచుకుంటారు. అయితే వారు దేవుని నీతిని, ఆయన ఆజ్ఞలను నెరవేర్చకుండా పైకి చెప్పుడు మాత్రమే చెప్పుచూ ఉంటారు కానీ వాటిని మీరు వినండి కానీ వారి జీవితాన్ని కలిగి ఉండద్దు. మీరైతే వారికంటే పరిశుద్ధంగా ఉండండి. అలా ఉంటే మీరు దేవుని రాజ్యంలో చేరతారు. అలా లేకపోతే మీరు దేవుని రాజ్యంలో ప్రవేశించరని దేవుని వాక్యం స్పష్టంగా తెలియజేస్తా ఉంది. నరహత్య చేయవద్దు, నరహత్య చేయవాడు విమర్శకు లోనగునని పూర్వీకులతో చెప్పబడిన మాట మీరు విన్నారు కదా. అదే నరహత్య చేసేవారి గురించి వ్రాయబడి ఉంది. మనుషుల్లో ఈ రోజున అనేకమైన విచిత్రమైన పరిస్థితి నెలకొంది. టీవీలో వార్తల్లో చూస్తా ఉన్నాం. ఒక వ్యక్తి అయితే ఒక వ్యక్తిని చంపడం, లేకపోతే హింసించడం, లైంగికంగా వేధించడం, బెదిరించడం ఇలా చేసినప్పుడు కొంతమంది ఆత్మహత్య చేసుకుని చనిపోతా ఉన్నారు. కొంతమంది తప్పుడు దారిలో నడుస్తా ఉన్నారు భయంతో, లేకపోతే ఆ తప్పుడు దారి నుంచి బయటకు రాలేక ఒక ఊబిలో చిక్కుకుపోయి కొట్టుమిట్టాడుతా ఉన్నారు. భయంకరంగా ఉంది ప్రస్తుత ప్రపంచం చూస్తుంటే. అయితే నీవు ఎటువంటి స్థితిలో ఉన్నా, నువ్వు చెడిపోయి ఉన్నా, పాపములో నలిగిపోతూ దొంగ ఊబి, జిగట గల దొంగ ఊబిలో చిక్కుకుపోయి ఉన్నా, నువ్వు ఎలాంటి స్థితిలో ఉన్నా, శరీరం నిండా రోగాలతో బాధతో మంచం పట్టి ఉన్నా, నువ్వేం చేయాలో తెలియని నిస్సహాయ స్థితిలో నీవు ఉన్నా, అప్పుల పాలైపోయి వేదనకు గురయ్యి తినటానికి తిండి లేక, ఎవరు ఆదరించక, ఎవరు నిన్ను ప్రేమించక, వేసించబడుతూ వెలవేయబడి బాధపడుతున్న ఏ వ్యక్తి అయినా కూడా ఈ మాటలు వింటున్న నీవు యేసు ప్రభువుని వద్దకు రా. యేసు ప్రభువుని వద్దకు రా. ఆయన నిన్ను ప్రేమిస్తా ఉన్నాడు. ఓ నా కుమారుడా, ఓ నా కుమార్తె, నేను నిన్ను చేర్చుకుంటా. నీ కొరకై నా ప్రాణం పెట్టా, నీ కొరకై నేను రక్తాన్ని కార్చా. నీవు నా యొద్దకు రా, నీ భారాన్ని తేలికగా సులువుగా చేస్తా. నా మీద ఆధారపడు, నీ యొక్క కాడిని నా మీద ఆంచు, నీ సిలువను నా మీద ఆంచు, నన్ను వెంబడించు. నీ భారం తేలికగాను సులువుగాను చేస్తా. నీ యొక్క చిక్కుల్లో నుంచి నిన్ను విడిపిస్తా. మరణాంధకార లోయలో నుండి, గాఢాంధకార లోయలో నుండి, అగ్ని నుండి, రోగము నుండి, తెగులు నుండి
నిన్ను తప్పిస్తా. అంతేకాదు నీ ప్రతి పాపమును క్షమిస్తా. నువ్వు నా యొద్దకు రా, నీవు ఒప్పుకో, నేను పాపను ఒప్పుకో, నన్ను నీ హృదయంలో చేర్చుకో, నీ పాపాలు క్షమిస్తా, నిన్ను పవిత్రపరుస్తా, నిన్ను శుద్ధినిగా చేస్తా. అంతేకాదు నిత్యమైన రాజ్యం మోక్షములో నిన్ను చేర్చుకుంటా. ఇక్కడ పరలోక రాజ్యం గురించే చెప్పబడతా ఉంది. అది ఈ లోక రాజ్యం గురించి కాదు. ఈ లోక రాజ్యం నశించిపోతుంది, ఒక రోజు వస్తుంది. పంచభూతములు మిక్కటమైన వేండ్రముతో లయమైపోయే రోజు ఒక రోజు ఉంది. ఇప్పుడు ప్రతి ప్రొడక్ట్ కి ఒక డేట్ ఫిక్స్ చేస్తారు, ఎక్స్పైర్ డేట్. ఈ భూమికి కూడా ఒక ఎక్స్పైర్ డేట్ ఉంది. దేవుడు ఆ సమయాన్ని నిర్ణయించాడు. ఒక రోజు ఈ భూమి అంతా నాశనం అయిపోయే రోజు రాబోతా ఉంది. అయితే దేవుని రాజ్యము నిత్యము నిలుస్తుంది. కాబట్టి ఆ నిత్యము నిలిచే దేవుని రాజ్యంలో నీవు నేను ఉండాలనంటే ఆయన ఆజ్ఞలను గైకొనాలి, ఆయన దగ్గరికి రావాలి. ఇప్పుడు బాధపడుతున్న నీవు, శ్రమ పడుతున్న నీవు, ఏం చేయాలో పాలుపోని స్థితిలో ఉన్న నీవు యేసునందుకు రా. వచ్చి నీ పాపాలు ఒప్పుకో, ఆయన నిన్ను క్షమిస్తాడు, నిన్ను రక్షిస్తాడు. అంతేకాదు మోక్షానికి చేర్చుకుంటాడు. ఈ భూమి మీద ఏ వ్యక్తి అయినా మరణిస్తాడు. అల్పకాల శ్రమలు నీకు ఉండొచ్చు, అయితే శాశ్వతమైన రాజ్యాన్ని దేవుడిస్తాడు. ఇప్పుడు నేను నీతో మాట్లాడుతూ ఉన్నా, నువ్వు యేసునందుకు వచ్చావు, నీ రోగం పోవాలని వచ్చావు, తగ్గిపోతుందని నేను చెప్పట్లా. అయితే నీ పాపాన్ని బట్టి నీకు కలిగిన ఆ రోగము ఒకవేళ బాధ భరించినప్పటికీ యేసునందుకు వస్తే పాప క్షమాపణ పొందుతావని మాత్రం నీకు తెలియజేస్తా ఉన్నా. నువ్వు గొప్ప రక్షణ పొందుతావని మాత్రం తెలియజేస్తా ఉన్నా. ఒకవేళ ఏమైనా దేవుడు నిన్ను కనికరించి ఒకవేళ తను తాను నిన్ను ప్రత్యక్షపరచుకోవాలని కోరితే రోగాన్ని కూడా నయం చేయొచ్చు. అది జరిగిపోతుంది అని నేను చెప్పట్లేదు, కానీ అయితే యేసు రోగములను కూడా స్వస్థపరచగలడు. ఎటువంటి భయంకర రోగమునైనా స్వస్థపరచగలడు. కానీ అది విశ్వాసముతో కూడిందై ఉండాలి. నిజమైన విశ్వాసముతో నిన్ను నీవు పూర్ణ హృదయంతో, పూర్ణ ఆత్మతో, పూర్ణ బలముతో నీ దేవుణ్ణి నీవు ప్రేమించి ఆయనకి ప్రార్థన చేసినప్పుడు ఆయన కార్యాన్ని నెరవేరుస్తాడు. మనుషుల్లో అంతటి విశ్వాసం ఉన్నదా? అది ఎవరికి వారికి తెలుసుకోవచ్చు. ఎవరి విశ్వాసం ఎంత అనేది పరిమాణం వారికి తెలియజేయబడుతుంది. ఇప్పుడు నా విశ్వాసం ఎంత అనేది నా మనసు, నా హృదయానికి తెలుస్తుంది. నేను ఏ విధంగా ఉన్నాననేది ప్రతి వ్యక్తి పరిశీలించుకోవాలి. ఎలా ఉన్నామనేది పరిశీలించుకున్నప్పుడు ఆ విషయం తెలుస్తుంది. అందుకనే నరహత్య చేయవద్దు అని చెప్పబడిన మాట మీరు విన్నారు కదా. నేను మీతో చెప్పినదేమనగా, తన సహోదరుని మీద కోపపడు ప్రతివాడు విమర్శకు లోనగును. తన సహోదరుని చూచి వ్యర్థుడా అని చెప్పువాడు మహాసభకు లోనగును. ద్రోహి అని చెప్పువాడు నరకాగ్నికి లోనగును. ఏ వ్యక్తిని కూడా మనం నిందించకూడదు అని దేవుని వాక్యం తెలియజేస్తాం. ప్రతి వ్యక్తిని, ఈ భూమి మీద ఉండే ప్రతి వస్తువుని దాని అవసరము కొరకు, ప్రతి వ్యక్తిని తన అవసరము కొరకు దేవుడు కలగజేశాడు. ఈ కలగజేసిన మనుష్యుల్లో ఒకడు ఘనముగా ఉండొచ్చు, ఒకడు ఘనహీనముగా ఉండొచ్చు, రకరకాలుగా ఉండొచ్చు. ఇప్పుడు కుండలు తయారు చేసేవాడు ఉన్నాడు, కుండలు తయారు చేస్తాడు. ఒక కుండ చాలా అందముగా తయారు చేస్తాడు, ఒక కుండ మామూలుగా తయారు చేస్తాడు, ఒక కుండ ఇంకో ఆకారంలో రూపొందిస్తాడు, ఇంకో కుండని ఇంకో రకంగా ప్లేట్ కింద చేస్తాడు. మట్టితో తనకి ఇష్టమైనట్టు అనేక ఆకారాలు చేసి అమ్ముతా ఉంటారు. అలాగే ఒకటి ఘనముగా ఉండొచ్చు, ఒకటి ఘనహీనముగా ఉండొచ్చు, ఒకటి విలువైనదిగా ఉండొచ్చు, ఒకటి విలువ లేనిదిగా ఉండొచ్చు. కానీ కలగజేయబడిన వాటిలో ఏదైనా నేను ఇలా ఉన్నానేంటి అని అనుకోవటానికి ఏమైనా అవకాశం ఉందా? కుండలు తయారు చేసిన వ్యక్తి, ఆ వస్తువులను తయారు చేసిన వ్యక్తి మట్టిని తీసుకుని తనకు ఏ విధమైన ఆకృతిగా తయారు చేయాలనుకున్నాడో ఆ విధంగా తయారు చేశాడు. కాబట్టి ఈ రోజున మనుషుల్లో ఈ తేడాలు, వ్యత్యాసాలు ఎందుకు ఉన్నాయి? దేవుడు ఆ విధంగా కలగజేశాడు, ఆ విధంగా ఉన్నాం. ఆ విధంగా ఉన్నారని వ్యక్తిని దూషించడం అనేది మంచి పద్ధతి కాదు. పేదవారు ఉంటారు, బలహీనులు ఉంటారు, బలవంతులు ఉంటారు, రాజులు ఉంటారు, గొప్పవారు ఉంటారు, దరిద్రులు ఉంటారు, దీనులు ఉంటారు, ప్రేమ కలిగిన వాళ్ళు ఉంటారు, ద్వేషించేవారు ఉంటారు, నరహంతకులు ఉంటారు. రకరకాలుగా మనుషుల్లో అనేక రకాలైన ఉంటారు. కానీ దేవుని వాక్యం ఏం తెలియజేస్తా ఉందనంటే, ప్రేమ కలిగి ఉండండి, నీ సహోదరుల ఎడల ప్రేమ కలిగి ఉండండి, విరోధం కలిగి ఉండొద్దు, అందరినీ ప్రేమించమని దేవుని వాక్యం తెలియజేస్తా ఉంది. దుష్టుడనే ఆయన్ని ద్వేషించద్దు, ఆయన్ని కూడా ప్రేమించమంటుంది దేవుని వాక్యం. దుర్మార్గుడని ద్వేషించద్దు, ఆయన్ని కూడా ప్రేమించమంటుంది దేవుని వాక్యం. నరహంతకుడిని ద్వేషించద్దు, ఆయన్ని కూడా ప్రేమించమంటుంది దేవుని వాక్యం. ఎంతటి ఘోర పాపాత్ముడినైనా కరుణించేటటువంటి వాడు దేవుడు. దేవుడు గనక మనం పాపం చేస్తా ఉన్నాం, మనం అకృత్యాలు చేస్తా ఉన్నాం, అబద్ధాలు ఆడుతున్నామని సృష్టించిన మనల్ని ఆయన శిక్షిస్తే మనం ఎందుకైనా
పనికొస్తామా? పనికిరాం. దేవుడు అందరినీ ప్రేమిస్తా ఉన్నాడు. దేవుడు కోరుకునేది ఏంటనంటే హృదయంలో మార్పు. తాను ఎలా ఉన్నాడో తన స్థితిని సరిచేసుకోవడం, తన పాపపు స్థితిని వదిలిపెట్టడం, నీతి కలిగి నడవడం, దుర్మార్గాల్ని దుష్క్రియల్ని విడిచిపెట్టడం, మంచిని చేయడం, ఇదే కోరుకుంటా ఉన్నాడు దేవుడు. అందరినీ ప్రేమించడం, దుర్మార్గుని సహితము ప్రేమించడం, ఇది దేవుడు కోరుకుంటా ఉన్నాడు. కాబట్టి ఎవరిని వ్యర్థుడా అని చెప్పొద్దని దేవుని వాక్యం తెలియజేస్తా ఉంది. ద్రోహి అని చెప్పొద్దని తెలియజేస్తా ఉంది. ఒకవేళ నిన్ను ఎవరైనా ఒక చెంప మీద కొట్టారే అనుకో, ఇంకో చెంప తిప్పు, తిరిగి ఆ వ్యక్తిని కొట్టొద్దని దేవుని వాక్యం తెలియజేస్తా ఉంది. ఎవరైనా నీ వస్త్రాన్ని తీసేసుకున్నారనుకో, పై వస్త్రాన్ని ఇచ్చేమంటుంది దేవుని వాక్యం. లేనివానికి ఇమ్మని దేవుని వాక్యం తెలియజేస్తా ఉంది. నీ దగ్గర ఆహారం ఉందా? లేనివానికి ఇయ్యి. నిన్ను దేవుడు కలుగజేసింది దేనికి? ఆయన నామ మహిమార్థమై. నువ్వు ఆహారం కలిగి గిడ్డంగుల్లో ధాన్యాన్ని దాచుకుని నీవు మాత్రము ఉంచుకుంటానంటే ఎలాగా? అందరికి పంచాలి ఆహారాన్ని. దేవును ఆహారాన్ని బిగబట్టద్దని దేవుని వాక్యం తెలియజేస్తా ఉంది. ధాన్యాన్ని బిగబెట్టకూడదు. ఏంటి అలా బిగబెట్టి అమ్ముతా ఉంటారు కొంతమంది, రేటు పెంచి వీటిని చేస్తూ ఉంటారు. అది కూడా తప్పే. ఆహారం అనేది అందరికీ అందుబాటులో ఉండాలి. ప్రతి ఒక్కరిని దేవుని వాక్యం ప్రేమించమని తెలియజేస్తా ఉంది. ఎవరిని వ్యర్థుడా అని పలకద్దని దేవుని వాక్యం తెలియజేస్తా ఉంది. ద్రోహి అని చెప్తేనంట నరకాగ్నికి గురవుతామంట. నరకాగ్నికి గురవుతామంట. కాబట్టి అటువంటి నరకాగ్నికి గురి కాకుండా మనల్ని మనం జాగ్రత్త చేసుకుందాం. ఈరోజు 22 వరకే ధ్యానించాం. మిగిలిన వచనాలు మరొకసారి దాని గురించి వివరం తెలుసుకుందాం. దేవుడి వాక్యమును దీవించును గాక. ఆమేన్.